తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, కర్ణాటకతో పాటే తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార దుర్వినియోగంతోనే మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి వస్తున్న ప్రజాదరణ చూసి కేసీఆర్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు బీజేపీలోకి రావాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలవబోయేది బీజేపీ పార్టీ అని స్పష్టం చేశారు రాజగోపాల్. వాళ్ళందరితో సంభాషించడం వచ్చే కార్యక్రమం ద్వారా వీళ్ళందరూ కూడా నాకు మనం జరిగిన ఉప ఎన్నిక అహింసాలో దోల్ నియోజకవర్గంలో గతంలో డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసి పలుమార్లు పోటీ చేసిన రామారావు పటేల్ గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహించిన సభకు ఏ విధంగా బండి సంజయ్ గారు తలపెట్టిన మహాసంగ్రామ యాత్ర 5వ విడత కార్యక్రమం కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో మీ అందరం కూడా ఇక్కడికి ఇందులో భాగంగానే నేను రావడం జరిగింది. మార్గ మధ్యంలో మిత్రులు ఇక్కడ భూమయ్య గారు మరియు నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించిన భాజపా నాయకులందరూ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కోరిక మేరకు ఇక్కడ ఆగినప్పుడు వాళ్ళందరితో సంభాషించడం వచ్చే కార్యక్రమం ద్వారా వీళ్ళందరూ కూడా నాకు మనం జరిగిన ఉప ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో వచ్చిన గెలుపు కోసం కృషి చేసినందుకు